హలో అండి, వెల్కమ్ టు బెస్ట్ కిచెన్. నేను మీ రాధికాని. బెస్ట్ కిచెన్లో ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే ఆలూ మష్రూమ్ పులావ్. దీని తయారీ విధానం కూడా చాలా సింపుల్. వేడివేడిగా ఈ విధంగా రైతాతో కానీ వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్తో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఈ విధంగా 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు, 2 నుంచి 3 పొటాటోస్ని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 టమాటాలు ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కాసంత పుదీనా, కొత్తిమీర. ఇక్కడ నేను ఒక ప్యాకెట్ మష్రూమ్ తీసుకున్నాను, అంటే 200 గ్రాముల మష్రూమ్ని శుభ్రం చేసుకొని ఈ విధంగా పెట్టుకున్నాను. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం, తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాత్ర పెట్టుకొని ఇందులో తగినంత నూనె వేసుకొని, ఈ నూనె కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు, మరాఠీ మొగ్గ, 1 స్పూన్ షాజీరా, ఇంకా దంచిపెట్టుకునే యాలకులు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులో వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టిన పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని మరో నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఈ పుదీనాని, కొత్తిమీరని కూడా ఇందులో వేసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకొని పూర్తిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఇంచుమించు 1/2 kg బిర్యానీ తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది. దీన్ని ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో ఉండేలా చూసుకోండి. ఫైనల్గా మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని మరో 5 నిమిషాల పాటు టమాటాలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం ఈ మష్రూమ్స్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. మష్రూమ్స్ని మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలు ఉండేలాగా చూసుకోండి. ఈ విధంగా మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు కూడా పెద్ద సైజు ఉండేలాగా చూసుకోవాలి. ఫైనల్గా ఇదంతా ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో కాస్తంత పసుపు, 1 స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని మళ్ళీ ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నిటిని ఒక 5 మినిట్స్ మగ్గేలాగా చూసుకోవాలి. మూత పెట్టి దీన్ని ఉడికించుకోవాలి. ఇక్కడ నేను ఇంచుమించు ఒక 1/2 kg దాకా నేను బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఈ విధంగా గంట సేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇందులో కాస్త తడి అనేది వచ్చింది. మనకి మూత పెట్టడం వల్ల మష్రూమ్స్లో ఉన్న నీరు కాస్త బయటికి వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా ఇందులో నేను ఇక్కడ 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి నేను 2.5 గ్లాసుల దాకా నీళ్లు తీసుకున్నాను. ఈ విధంగా మరోసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పుని చేర్చుకోవాలి. ఇక్కడ ఒక 2 స్పూన్స్ సాల్ట్ నేను తీసుకున్నాను. ఇప్పుడు ఫైనల్గా మూత పెట్టుకొని దీన్ని ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని వేసుకొని దీన్ని ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఫైనల్గా ఇక్కడ 1 స్పూన్ నుంచి 2 స్పూన్ల దాకా పెరుగుని వేసుకున్నాను. ఈ పెరుగు వేయడం వల్ల బిర్యానీ అనేది రుచి మరింత టేస్టీగా ఉంటుంది. అదే కాకుండా రైస్ అనేది కూడా మనకి పొడి పొడిగా ఫ్లఫీగా వస్తుంది ఈ పెరుగు వేయడం వల్ల. ఫైనల్గా
మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి బిర్యానీ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మొత్తం కుకింగ్ టైం పావు గంట అయిందండి. బిర్యానీ చూస్తే పర్ఫెక్ట్గా ఉడికింది. చూడండి, రైస్ అనేది ఈ విధంగా మనకి పొడి పొడిగా ఉండాలి. వాటర్ అనేది మనం కరెక్ట్గా తీసుకోవడం వల్ల బిర్యానీ అనేది పొడి పొడిగా ఉంటుంది. ఫైనల్గా ఇందులో ఒక 2 స్పూన్స్ నెయ్యిని వేసుకోవడం వల్ల మనకి టేస్టీగా ఉంటుంది. ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత క్విక్గా పావు గంటలో ఆలూ మష్రూమ్ పులావ్ అనేది మనకి రెడీ అయిపోయింది. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఎంత బాగుందో. ఇది నేను చెప్పినట్టు వేడివేడిగా పెరుగు రాయితాతో కానీ, వెజ్ కర్రీస్ కానీ, నాన్ వెజ్ కర్రీస్తో కానీ దేంతో తిన్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం గుత్తి వంకాయ కూరతో తిన్నా, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, పెరుగు రాయితా ఏ కర్రీస్తో తిన్నా ఈ బిర్యానీ అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా వేడివేడిగా సర్వ్ చేసుకోండి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చుతుంది. మీ వాల్యుబుల్ కామెంట్స్ని తప్పకుండా పోస్ట్ చేయండి. మరిన్ని వెరైటీ అండ్ అప్కమింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.